ఈ మహాచండీ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉంటుందన్నమాట. మామూలుగా మిగతా దేవతలందరూ కూడా ఇప్పుడు ఉమాదేవి, పార్వతి, గౌరీదేవి ఇలా మిగతా దేవతలందరినీ చూసినప్పుడు చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో చక్కగా అభయహస్తంతో కనిపిస్తారు. కానీ అమ్మవారి రూపం ఏంటంటే ఉగ్ర రూపంతో సింహం మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని ఇంకా మిగతా చేతులు కూడా రకరకాల మారణాయుధాన్ని పట్టుకుని రాక్షసుల మీదకి మహాశక్తిలా ఉద్భవిస్తుంది. అదే స్త్రీ శక్తి. మనందరం కూడా ఆవిడ చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట. ఆ విధంగా అంటే దుష్టులకి, దుర్మార్గులకి ఆవిడ ఒక గుణపాఠం నేర్పినట్టుగా వాళ్ళ మీద విజృంభించి వాళ్ళని నాశనం చేస్తుంది. నిజంగా ఆ స్త్రీ శక్తికి మనందరం కూడా చేతులెత్తి నమస్కరించాలి. ఆ దుష్టుని సంహరించిన ఆ దేవత జగన్మాత. అసలు చండీదేవి అవతారం ఎలా ఆవిర్భవించింది అనేది మన హిందూ పురాణాల్లో చిన్న కథ ఉందన్నమాట. అదేంటంటే రాక్షసుల చూపు ఎప్పుడు కూడా దేవేంద్రుడి వైపే. ఆ దేవేంద్ర వైపు ఉంది మనం కాబట్టి మనం అందరం ఆ దేవతను వెళ్లగొట్టి మనం ఆక్రమించేసేద్దాం, మన రాక్షసులందరూ అక్కడ రాజ్యం వేద్దాం అని వాళ్ళు ఎప్పుడు ప్లాన్ లో ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే హింస చేస్తూ వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెడుతుంటారు. ఇదంతా గమనించి దేవేంద్రుడు మిగతా దేవులను అందరినీ పిలిచాడు. ఒకసారి అందరినీ సమావేశపరిచి ఏం చేద్దాం, మన రాక్షసుల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి ఏంటి అంటే వాళ్ళంతా కూడా ఆలోచించి మన వల్ల కాదు, మనం ఏం చేయలేము కాబట్టి మనమందరం శివుడి దగ్గరికి వెళ్దాం అంటారు. సరే అందరూ కలిసి మహాశివుడి దగ్గరికి వెళ్తాడు. మహాశివుడి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, సరే దీనికి ఒక పరిష్కారం నేను చెప్తాను, మీరు అమ్మవారిని ప్రార్థన చేయండి అంటారు. అంటే మాతృదేవత అమ్మవారిని ప్రార్థన చేసి విషయం చెప్తారు. ఆవిడేంటంటే వెంటనే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, కాళీదేవి ఈ ముగ్గురి రూపాలని కలిపి ఒక రూపం ఆవిడే మహాచండీదేవిగా ఆవిర్భవింపజేస్తుంది. అంటే ఈ ముగ్గురు శక్తి కూడా ఆవిడలోకి వస్తుందన్నమాట. ఆవిడ రావటమే చాలా ఉగ్ర రూపంతో వస్తుంది. ఎందుకంటే విషయం తెలిసిపోయింది కదా. సో రాక్షసులను సంహరించాలని చెప్పి ఆవిడ సింహం మీద కూర్చుని వస్తుంది. కింద ఆవిడ ఆసనం సింహం అన్నమాట. సింహం మీద కూర్చుని వచ్చి త్రిశూలము, తర్వాత అన్ని చేతులు చాలా ఉంటాయి ఆవిడకి. ప్రతి చేతిలోనే ఒక్కొక్క ఆయుధం, మారణాయుధాలతోటి విజృంభించి రాక్షసులను అందరినీ సంహరించేస్తుంది. సరే మొత్తం రాక్షసులను అందరినీ చంపే వరకు ఆవిడ ఆవేశం చల్లారు. ఆ తర్వాత ఆవిడ ఏంటంటే భూలోకంలోనే ఇక హరిద్వార్లో ఒక నీల్ అని ఒక పర్వతం ఉందన్నమాట. నీల్ ఆ పర్వతం హరిద్వార్ లో నీల్ అనే పర్వతం మీద ఆవిడ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది. అంటే మళ్ళీ పైకి వెళ్ళలేదు, ఇక్కడ మనకి అందుబాటులో ఆవిడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకుందట. అప్పుడు అక్కడ ప్రజలందరూ కలిసి ఆవిడకి పెద్ద దేవాలయం కట్టారు. అది ఇప్పుడు ఆ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకమైన దేవాలయం. అది శక్తి పీఠాల్లో ఒకట. సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళ మాంగళ్యే, శివే శివే, సర్వార్థ సాధకే, సర్వార్థ సాధకే, శరణ్యే, శరణ్యే, అమృతే, అమృతే, దేవి, దేవి, నారాయణి, నారాయణి, నమోస్తుతే. నమోస్తుతే. మధుకైటవ, మధుకైటవ, విద్రావ, విద్రావ, విధాత్రి, విధాత్రి, వరదే నమః, వరదే నమః, రూపం దేహి, రూపం దేహి, జయం దేహి, జయం దేహి, యశో దేహి, యశో దేహి, మహిషాసుర సంహారి, మహిషాసుర సంహారి, విధాత్రి, విధాత్రి, వరదే నమః, వరదే నమః, రూపం దేహి, రూపం దేహి, జయం దేహి, జయం దేహి, యశో దేహి, యశో దేహి, ద్విషోజః, విశోజః, వనితాప్రియ, మహితా ప్రియ, వాగ్దేవి, వాగ్దేవి, సౌభాగ్యదాయిని, సౌభాగ్యదాయిని, అనన్య రూపచరితే, అనన్య రూపచరితే, సౌభాగ్యదాయిని, సౌభాగ్యదాయిని, సర్వశత్రు వినాశిని, సర్వశత్రు వినాశిని, రూపం దేహి, రూపం దేహి, జయం దేహి, జయం దేహి, యశో దేహి, యశో దేహి, ద్విషోజహే. విశోజహే. ఓం. మళ్ళీ సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళ మాంగళ్యే, శివే, శివే, సర్వార్థ సాధకే, సర్వార్థ సాధకే, శరణ్యే అమృతే, శరణ్య అమృతే, దేవి నారాయణి నమోస్తుతే. దేవి నారాయణి నమోస్తుతే. 5వ రోజు చండీదేవికి మనం ఏం చేస్తున్నాం అంటే నిమ్మకాయ పులిహార చేస్తున్నాం. మొన్న చింతపండు పులిహార ఆలయం పెట్టాం కదా, ఇవాళ నిమ్మకాయ పులిహార. ఈ నిమ్మకాయ పులిహారకి ఏముందండి, మనం రైస్ ఆల్రెడీ వండాము. దీంట్లో మనం నూనె, ఉప్పు, పసుపు వేసి ముందు కలిపి పెట్టుకుంటాం అన్నమాట. నిమ్మరసం తీసి పక్కన ఉంచుకోవాలి. ముందు అన్నం మనం కలిపి ఉంచుకున్నాం కదండి ఇట్లా. ఇంకా దీంట్లో కొంచెం పసుపు వేద్దాము, కొంచెం ఉప్పు చూసుకుని మనం ఎక్కువ అవ్వకుండా వేసుకోవాలి. తక్కువైతే కనుక మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఒకేసారి పసుపు ఎక్కువ వేసినా కూడా పచ్చగా ఉంటే కూడా బాగుండదు. సో ఈ నిమ్మకాయ పులిహార అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అందరికి. కొంతమందికి ఏంటంటే చింతపండు పులిహార ఇబ్బంది అనిపిస్తుంది.
అందుకని మనం నిమ్మకాయ పులిహోరని ఈరోజు తయారు చేస్తున్నాం. పైగా అమ్మవారికి ఇది ప్రసాదం. చండీదేవికి ఈరోజు నిమ్మకాయ పులిహోరని మనం ప్రసాదంగా పెడుతున్నాం. ఇప్పుడు కలిపేసామండి. పసుపు, ఉప్పు, నూనె. ఇప్పుడు అమృత తాడింపు వేసి తీసుకొచ్చింది, మనం దీంట్లో కలుపుతున్నాము. తాడింపు ఫ్లేవరే అసలు పులిహోరకి ఇదండి. ఆ రైస్ అదేం కాదు, ఆ తాడింపు ఎంత బాగా కుదిరితే అంత బాగా ఆ పులిహోర బాగుంటుంది అనమాట. ఇందులో పల్లీలు సమానంగా వేగాలి, మరి ఎండుమిర్చి కూడా గలగలా మనాలన్నమాట, అలా వేగాలి. మరి ఇంకా నూనె తగు మాత్రం వేసుకోవాలి. ఈ విధంగా అన్ని తాడింపు, ఉప్పు, పసుపు అన్ని కలిసి సమానంగా ఉంటే ఆ పులిహోర టేస్ట్. మనం ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహోర తయారు చేసేస్తాం కదా, దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. రోజు అమ్మవారికి చండీదేవి అవతారానికి ప్రసాదాలు అమృత క్యారెట్ హల్వా, మరి నిమ్మరసంతో చేసిన పులిహోర తయారు చేసింది. సో అమ్మవారికి ఈ నైవేద్యాలు సమర్పిద్దాం. క్యారెట్, కొబ్బరి హల్వా, నిమ్మరసంతో చేసిన పులిహోర. అరగించు తల్లి.